నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆశావహులు ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చింది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కూటమి పొత్తుల్లో భాగంగా 3 స్థానాలు తెలుగుదేశంకు, 1 స్థానం జనసేనకు, 1 స్థానం బీజేపీకి అయితే కేటాయించుకున్నారు. సో జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు ఒక 4-5 రోజుల ముందే నామినేషన్ కూడా వేసేశారు. బీజేపీ అభ్యర్థి ఇంకా ప్రకటించవలసి ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ మరియు బీటీ నాయుడు ఈ 3 పేర్లు ఖరారైంది. అధికారికంగా కూడా ప్రకటించారు. ఈ దఫా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది. 2 స్థానాలు బీసీలకు కేటాయిస్తే 1 స్థానం మాత్రం ఎస్సీకి కేటాయించింది. కానీ కొంతమంది కార్యకర్తలు కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ చూసుకోలేదు, వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు, దేవినేని ఉమకి ఇవ్వలేదు, పిఠాపురం వర్మకి ఇవ్వలేదు, అది వంగవీటి రాధాకి ఇవ్వలేదు అని చెప్పి కొన్ని పేర్లు ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా కొంచెం హడావిడి అయితే చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే అన్ని పదవులు అయిపోయినట్లు, ఈ 3 స్థానాలే చివరి స్థానాలైనట్లు ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఇంకా ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, అదేవిధంగా ఇంకా దాదాపు 20 పైచిలుకు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అదే తెలుగుదేశం అధిష్టానము ఖచ్చితంగా వాళ్ళను కూడా గుర్తిస్తుంది. రాజకీయాల్లో ఓపిక ముఖ్యము. ఓపిక ఉంటేనే పదవులు వస్తాయి. ఒక పదవి ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే రెడ్డి అని కనపడితే అసలు ఎత్తిచ్చేయండి రా అంటాడు. కానీ తెలుగుదేశం పార్టీలో ఒక పదవి రావాలంటే ఎన్ని విధాలుగా స్క్రూటినీ చేసి అభ్యర్థిని ఎంపిక చేస్తారో నాకు అర్థమైన విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను చూడండి. టీడీపీ మోడల్ కానీ సిబిఎన్ మోడల్ కానీ తీసుకుంటే ఆయన ఒక పదవి ఇచ్చేటప్పుడు ముందు ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పుడు 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి గ్రీష్మను, అదేవిధంగా కోస్తా నుంచి బీద రవిచందర్ను, రాయలసీమ నుంచి బీటీ నాయుడిని ఎంపిక చేయడం జరిగింది. సో ప్రాంతాన్ని పట్టించుకున్నట్టు తెలుస్తుంది. ఇంకొకటి లాయల్టీ, క్రమశిక్షణ. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు ఆయనకి ఇవ్వలేదు, ఈయనకి ఇవ్వలేదు అని చెప్పి తెగ పిసుక్కుంటున్నారు. కానీ ఆ వ్యక్తి మీద చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పార్టీ పెద్దలకు ఏ ఒపీనియన్ ఉందో మనకు తెలియదు. ఎప్పుడైనా క్రమశిక్షణ ఉల్లంఘించాడా, లేదా పార్టీ అధికారంలో లేనప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేశాడు, కానీ పైకి ఎలా కనిపిస్తున్నాడా, లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కాబట్టి పూర్తిగా ఏదైనా పదవులు ఇచ్చే బాధ్యతను మాత్రం అధిష్టానానికే ఇచ్చేస్తే కార్యకర్తలు దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవడం పార్టీకి మంచిది. నెక్స్ట్ కులం, మతం. ఈ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కులం లేనిదే రాజకీయాలే లేదు అనే విధంగా తయారైంది. ఒకవేళ మీరు అనుకున్నట్లు దేవినేని ఉమకు, వంగవీటి రాధకు, పిఠాపురం వర్మకు గనుక ఇచ్చింటే మొత్తం ఓసీలకే ఇచ్చేసినారు, బీసీల పార్టీ అని చెప్పుకుంటారు, కాబట్టి బీసీలకు అన్యాయం చేసేసినారు అంటారు. అదే ఇప్పుడు 2 బీసీలు ఒక ఎస్సీకి ఇస్తే సీనియారిటీని పక్కన పెట్టినారు అంటారు. కాబట్టి పార్టీ నడపడం అంటే మందు పార్టీ చేసుకున్నంత ఈజీ కాదు. కాబట్టి కార్యకర్తలు దయచేసి ఓపిక పట్టాలి. ఆ పదవుల పంచాయతీ ఏందో పార్టీ పెద్దలకే వదిలిపెట్టాలి. కాబట్టి ఇక్కడ ఏ కులాన్ని కానీ బీసీల పార్టీ అని చెప్పుకొని బీసీలకు పదవులు ఇవ్వకపోతే జనాల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి 2 బీసీలకు ఒక ఎస్సీకి ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. అదేవిధంగా పొత్తు ధర్మం 5 గనుక వచ్చి ఉంటే అందులో 2 ఓసీలకు కూడా ఇచ్చిండొచ్చు. ఆ 5 సీట్లు తెలుగుదేశంకే వచ్చి ఉంటే ఖచ్చితంగా ఓసీలను కూడా అకామిడేట్ చేసి ఉండేవాళ్ళు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా 3 సీట్లే రావడము, ఒకటి జనసేనకు వెళ్ళడము, మరొకటేమో బీజేపీకి వెళ్ళడంతో ఓసీలను ఈసారికి ఈ దఫా అకామిడేట్ చేయలేకపోయారు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తించాలి. మీరు ఇప్పుడు ఎన్ని తెలుగుదేశం ఇస్తుంది, ఏ కులాలకు తెలుగుదేశం ఇస్తుంది, ఏ కులానికి జనసేన ఇస్తుంది, ఏ కులానికి బీజేపీ ఇస్తుంది అనేది కాకుండా ఈ 5లో కూటమి ఎవరెవరికి ప్రాతినిధ్యం కల్పిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు జనసేన తరపున నాగబాబు గారికి అవకాశం కల్పించారు కాబట్టి ఖచ్చితంగా కాపులకు కూడా అవకాశం కల్పించినట్లే. ఇప్పటి వరకు కాపులకు అవకాశం కల్పించారు, బీసీలకు అవకాశం కల్పించారు, ఎస్సీలకు అవకాశం కల్పించారు. మరి
బీజేపీ ఎవరికి ఇస్తుందో పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా సామాజిక న్యాయం జరిగిందనే భావించవలసి ఉంటుంది. ఏ డెసిషన్ తీసుకున్నా ఇది కలెక్టివ్ డెసిషన్, ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి పొత్తు ధర్మం ఉంది కాబట్టి 5 సీట్లు ఎవరెవరికి ఇచ్చినారనేది చూడాలే కానీ ఇచ్చిన 3 ఎవరికి ఇచ్చినారు, ఇచ్చిన 1 ఎవరికి ఇచ్చినారు అనేది దయచేసి ఆ ఆలోచన అయితే విరమించుకోవాలి. నెక్స్ట్ సేవ. పార్టీకి ఏమాత్రం సేవ చేశారు? పార్టీ అధికారంలో లేనప్పుడు అది ఆర్థికంగా కావచ్చు లేదా వేరే రకంగా కావచ్చు, పార్టీకి ఎంత సేవ చేశాడని చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. సేవ అంటే ఏదో ధన సహాయమో ఇంకోటో కాదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా నిలబడ్డాడని. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీనియారిటీ కన్నా సిన్సియారిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆ సీనియర్కి లేదు, ఈ సీనియర్కి లేదు, ఆ సీనియర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు, ఈ సీనియరు ఎంతో సేవ చేశాడు అనేది మీరు చెబితే కాదు, అది అధిష్టాన నిర్ణయం. ఆయనకు తెలుస్తుంది కదా ఎవరు ఎంత మాత్రం చేశారని. ఎవరు పేపర్ పులి, ఎవరు నిజమైన పులి అనేది అధిష్టానానికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఫైనల్గా నేనేమి చెప్పదలుచుకున్నానంటే ఈ పదవులు ఎవరికి ఇవ్వాలి అనేది చాలా పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ ఆలోచించి ముందుగా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు జరుగుతాయి. కాబట్టి క్యాడర్ మాత్రము ఈ పదవుల పంచాయతీ ఏదైతే ఉందో దాన్ని అధిష్టానానికే వదిలేయడము మంచిది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.